హలో హాయ్ స్టూడెంట్స్, ఎంసెట్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళే ముందు ఏమేం చేయాలి అనేది అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. అండ్ మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ కానీ హాల్ టికెట్ కానీ వాటితో పాటు ఇంకేం తీసుకెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది అయితే క్లియర్గా ఈ మాటలు వినండి. ఖచ్చితంగా ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యే స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అదర్వైజ్ మిమ్మల్ని ఎగ్జామినేషన్ కూడా ఎలో చేసే అవకాశం ఉండకపోవచ్చు అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చాలా తక్కువ టైంలోనే కంప్లీట్ చేస్తాను. సో ముందుగా మనకి ఎగ్జామినేషన్ వెళ్ళేటప్పుడు మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో అప్లికేషన్ ఫామ్ అయితే మీ దగ్గర ఉండాల్సిందే. అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీరు హాల్ టికెట్ ఏదైతే డౌన్లోడ్ చేశారో ఈ డౌన్లోడ్ చేసినటువంటి హాల్ టికెట్ కూడా ఉండాలి. వాటితో పాటుగా ఇంకేం చేయాలి, అప్లికేషన్ ఫామ్లో మనం ఫిల్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ముందుగా ఎంసెట్ అప్లికేషన్ ఫామ్ చూసినట్లయితే సో ఇది మీరు ఆన్లైన్లో అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఈ అప్లికేషన్ ఫామ్ అందరికి కూడా మీ ఎంసెట్ ఏదైతే పోర్టల్ ఉందో ఆ పోర్టల్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ యొక్క అప్లికేషన్ని మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడెక్కడ సెంటర్స్ పెట్టారో అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. సో ఇది అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ పైన ఏం చేయాలంటే ఫిక్స్ రీసెంట్ కలర్ పాస్పోర్ట్, మీరు కలర్ ఫోటోనే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ కార్నర్లో ఇక్కడ కలర్ ఫోటో అంటించాల్సి ఉంటుంది. ఈ స్పేస్ అంతా కూడా కలర్ ఫోటో. ఓకేనా? బిఫోర్ ఎగ్జామినేషన్, వెల్ ఇన్ అడ్వాన్స్ బిఫోర్ ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు అంటే ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయ్యే ముందు మీరు తీసుకొని మీ ఫోటో అంటించుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది ఇన్విజిలేటర్. ఇది ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీ అప్లికేషన్ పైన ఎగ్జామినర్ ఏం చేస్తారంటే ఇక్కడ ఇన్విజిలేటర్ సంతకం పెట్టమంటాడు అనమాట. ఈ ఆరో సింబల్ ఉంది కదా, ఈ స్పేస్లో సైన్ చేయమంటాడు. ఇక్కడ మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ చూడండి లెఫ్ట్ హ్యాండ్ థంబ్, ఇక్కడ సింబల్ కూడా కనిపిస్తుంది లెఫ్ట్ హ్యాండ్. ఈ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇక్కడ వేయాల్సి ఉంటుంది, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ వేయాల్సి ఉంటుంది. సో థంబ్ ఇంప్రెషన్ అనేది ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ వేయాలి. ఇది మీ యొక్క అప్లికేషన్. ఓకేనా? సో ఇది తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరైతే మీ కేటగిరీ సర్టిఫికేట్ కేటగిరీ నెంబర్ వేయలేదో, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసినప్పుడు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ వేయలేదో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ వేయని స్టూడెంట్స్ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే సబ్మిట్ చేయలేదో, అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడిగారు కదా, ఆ నెంబర్ ఎవరైతే వేయలేదో ఆ స్టూడెంట్స్ ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఎక్కడికి? ఎగ్జామినేషన్ హాల్కి. అది ఇన్స్ట్రక్షన్లో చూపిస్తాను నేను. సో మీరు అప్లికేషన్ తీసుకెళ్ళేటప్పుడు ఏం చేయాలి చూస్తే ఇక్కడ ఫోటో అంటించడం అండ్ థంబ్ ఇంప్రెషన్ వేయడం మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇంటి దగ్గర చేసుకొని వెళ్ళొచ్చు. బట్ ఇది మాత్రం ఏదైతే సిగ్నేచర్ ఉందో సిగ్నేచర్ అనేది ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్ చేపిస్తాడు, అతని సమక్షంలో చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం హాల్ టికెట్కి వద్దాం. సో ఎగ్జామినేషన్ హాల్ టికెట్ చూసినట్లయితే ఒకసారి హాల్ టికెట్లో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ పాటించాలి మనం ఏంటనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. ఎంసెట్ హాల్ టికెట్ మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. బోత్ ఇంజనీరింగ్ స్ట్రీమ్కి వచ్చింది అండ్ అలాగే మీకు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ కూడా హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయిపోయింది అనమాట. డీటెయిల్స్ అన్ని చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మీ ఎగ్జామినేషన్ సెంటర్ కానీ టైమింగ్ కానీ అవన్నీ చూసుకొని డేట్ షిఫ్ట్ చూసుకొని దాన్ని బట్టి అయితే మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ద candidate. The candidate is advised to visit the test center well in advance to get the acquaintance with the location of the test center. అంటే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ తెలిస్తే నో ప్రాబ్లం, మ్యాక్సిమం ఎర్లీగానే వెళ్తారు కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే ముందే తెలుసుకోండి అని చెప్పేసి అక్కడ మనకు సజెస్ట్ చేస్తాం అనమాట. లాస్ట్ మినిట్లో మనం కొన్ని అవాయిడ్ చేయడం కోసం ఈ విధంగా ద క్యాండిడేట్ విల్ బి పర్మిటెడ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ 7:30 AM ఆన్వర్డ్స్ ఫర్ ఫోర్నూన్ ఎగ్జామ్. అంటే మార్నింగ్ ఎగ్జామ్ కోసం 7:30 నుంచి ఎగ్జామినేషన్ హాల్లోకి అయితే పంపిస్తారనమాట. 9 తర్వాత మిమ్మల్ని అయితే అలౌ చేయడానికి ఉండదు. అలాగే మధ్యాహ్నం ఎగ్జామ్కి మధ్యాహ్నం 2:30కి ఎగ్జామ్ కదా, 1:30 నుంచే పంపిస్తారు. 1:30 PM నుంచి మాత్రమే కాలేజీ అదే ఎగ్జామినేషన్ హాల్లోకి అలౌ చేస్తారనమాట. ఆ తర్వాత మిమ్మల్ని అలౌ చేయడం ఉండదు. అంటే 1:30 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే వరకు అలౌ చేస్తారు. ఓకే, రైట్. సో ఇక్కడ ఆఫ్టర్నూన్ సెషన్ 6 PMకి అయిపోతుంది ఎగ్జామినేషన్. అండ్ ఇక్కడ చూద్దాం నెక్స్ట్. హాల్ టికెట్ షల్ బి ప్రొడ్యూస్ ఎట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ది టెస్ట్ సెంటర్ అండ్ ఆల్సో ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. ఫెయిలింగ్ ఇస్ ద క్యాండిడేట్ విల్ నాట్ బి అలౌడ్ టు రైట్ ద టెస్ట్. హాల్ టికెట్ తీసుకెళ్ళకపోతే మాత్రం మిమ్మల్ని ఎగ్జామ్ రాయడానికి అలౌ చేయమంటున్నాడు. క్యాండిడేట్ విల్ బి పర్మిటెడ్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఓన్లీ ఆఫ్టర్ దేర్ క్రెడెన్షియల్స్ ఆర్ వెరిఫైడ్ బై ద టెస్ట్ సెంటర్. అంటే మీ క్రెడెన్షియల్స్ అన్ని వెరిఫై అయిన తర్వాత మాత్రమే మీకు ఎగ్జామ్ రాయడానికి అనుమతి దొరుకుతుంది అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఎగ్జామినేషన్ పర్మిషన్ ఎప్పుడు వస్తుంది? మీ క్రెడెన్షియల్స్ అన్ని కూడా చెక్ చేయాలన్నమాట వాళ్ళు. మీ థంబ్ ఇంప్రెషన్ కానీ ఐరిస్ టెస్ట్ కానీ ఈసారి ఫేస్ రికగ్నిషన్ కూడా పెడతా అంటున్నారు.
ఈ ఫేస్ రికగ్నిషన్ కానీ అవన్నీ కూడా క్లియర్గా ఉంటేనే మీకు లోపలికైతే ఎలా దొరుకుతుంది అంటే ఎగ్జామ్ అయితే రాయనిస్తారు. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్ షల్ క్యారీ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్లాక్ పెన్ కానీ బ్లూ పెన్ కానీ తీసుకెళ్ళండి. అండ్ హాల్ టికెట్ అండ్ ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ఇలా చూపించే కదా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, హాల్ టికెట్ తో పాటుగా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లో మీ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోనే పెట్టండి. రీసెంట్ అంటే ఇప్పుడు లేటెస్ట్ గా మీరు ఎలా అయితే ఉన్నారో, మొన్న మీకు జేఈ మెయిన్స్ అప్లై చేసింది కానీ లేదా విట్ కానీ ఇంక దానికి దీనికి అప్లై చేసి ఉంటారు కదా, దానికి సంబంధించిన ఫోటోగ్రాఫే పెట్టండి. లేటెస్టే కాబట్టి అది 1 నెల 2 నెలలు 3 నెలలు అంటే పెద్ద మీకేం కంగారు పడాల్సిన అవసరం, కానీ ఎప్పుడో చిన్నప్పటిది 10th క్లాస్ 9th క్లాస్ అలాంటి ఫోటోలు అయితే పెట్టకండి. రైట్. అంటే హాల్ టికెట్ తో పాటుగా ఫిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలని చెప్పే కదా. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ SC/ST కేటగిరీ ఓన్లీ ఇఫ్ he she has not furnished the caste certificate number at the time of submission of the online application. ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ ఎంటర్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పుడు తీసుకొని వెళ్ళాల్సిందే. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫై కాని వాళ్ళు ఆన్లైన్లో నెంబర్ ఎంటర్ చేయని వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళాలి అండ్ హాల్ టికెట్ 3 తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కంప్లీట్ ద ఫిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ బై affixing లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ and provide left hand thumb impression using stamp pad in the space provided well in advance and should be handed over to invigilator after signing in the presence of invigilator. Yes, నేను చెప్పాను కదా, ఇంటి దగ్గర ఉన్నప్పుడే మీరు ఫోటో అంటించండి, థంబ్ వేయండి. అండ్ అలాగే ఎగ్జామినేషన్ హాల్లో వెళ్ళిన తర్వాత ఎగ్జామినర్ చెప్తాడు మీకు ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేయమని, సిగ్నేచర్ చేసేసి అప్లికేషన్ ఫామ్ ఏం చేయాలి, ఇన్విజిలేటర్కి ఇచ్చేయాలి అంటున్నాడు, రిటర్న్ చేయమంటున్నాడు. And the candidate should return the duly completed filled online application form and sheets used for rough work. మరి రఫ్ వర్క్ చేయడానికి షీట్స్ ఎక్కడే మీకు వాళ్ళే ఇస్తారు. రఫ్ వర్క్ చేయడానికి షీట్స్ కూడా వాళ్ళే ఇస్తారు అనమాట. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు రఫ్ వర్క్ చేసిన షీట్స్ కూడా మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్తో ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ బిఫోర్ ద లివింగ్ ఎగ్జామినేషన్ హాల్ ఫెయిల్యూర్ టు డూ సో విల్ మేక్ హిమ్ ఆర్ లేబల్ పనిష్మెంట్ యాజ్ పర్ నార్మ్స్. ఇలాంటివి మీరు ఇవ్వకుండా వస్తే మాత్రం పనిష్మెంట్ జరుగుతుంది, అంటే రిజల్ట్ హోల్డ్లో పెట్టడం కానీ ఇంకేదైనా సంథింగ్ చేయడం కానీ జరుగుతుంది అనమాట. రైట్. నెక్స్ట్ క్యారింగ్ ఆఫ్ క్యాలిక్యులేటర్స్, మ్యాథమెటికల్ లాగ్ టేబుల్స్, పేజర్స్, సెల్ ఫోన్స్, రిస్ట్ వాచెస్ ఆర్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. స్మార్ట్ వాచెస్ ఈ మధ్యన పెట్టుకుంటున్నారు స్టూడెంట్స్ చాలా మంది, అలాంటివి కూడా ఎగ్జామినేషన్ హాల్లోకి అయితే తీసుకెళ్ళండి. ఇట్ మే రిస్క్, మిమ్మల్ని అయితే బయట ఉంచడం జరుగుతుంది, సో అలాంటివి పెట్టుకెళ్ళకండి. రైట్. క్యాండిడేట్ షుడ్ నోట్ దట్ in case of any discrepancy in the questions of bilingual papers which is because of ambiguity in translation, if any, the English version of the question shall be treated as final. మీకు bilingual questions వచ్చినప్పుడు మీ ఏదైతే మదర్ టంగ్ ఉందో అందులో వచ్చినది ఏదైతే ఫైనల్ కాదు, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ మాత్రమే మీకు ఫైనల్ అనమాట. అంటే మీకు డౌట్ వచ్చిన దాన్ని మీ తెలుగు ఇంగ్లీష్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో ఒకలాగా అర్థమైంది, ఇంగ్లీష్లో ఒక అర్థం అనుకోండి, ఇంగ్లీష్లో మీరు క్రైటీరియాగా తీసుకోండి, దాన్ని బేస్ చేసుకుని ఆన్సర్ రాసుకోండి. రైట్. క్యాండిడేట్ ఈస్ పర్మిటెడ్ టు రైట్ ద ఎగ్జామినేషన్ ఓన్లీ వన్స్ ఈవెన్ ఇఫ్ షీ హ్యాస్ సబ్మిటెడ్ మల్టిపుల్ అప్లికేషన్స్. 2-3 అప్లికేషన్స్ పెట్టినా సరే మీరు ఒక్కసారి మాత్రమే ఎగ్జామ్ రాయడానికి ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు బ్రింగ్ లూజ్ షీట్స్, బ్లాంక్ పేపర్స్. చెప్పాను కదా, మీరు ఎడిషనల్ షీట్స్ తీసుకెళ్ళడం, రఫ్ వర్క్ చేసుకుంటారని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి ఎడిషనల్ షీట్స్ అలాంటివి తీసుకెళ్ళకూడదు, వాళ్ళు ఇచ్చేస్తారు అక్కడ. ఓకే, పర్పస్ ఆఫ్ రఫ్ వర్క్. సో ఇది వాళ్ళకి అక్కడ ఇవ్వడం జరుగుతుంది, ఇన్విజిలేటర్ ఇస్తాడు. మీరు చేసిన రఫ్ వర్క్లు కూడా మళ్ళీ ఏం చేయాలి, ఇన్విజిలేటర్కే ఇచ్చి రావాలి. ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటకు వచ్చినప్పుడు మీరు చేసిన రఫ్ వర్క్ మొత్తం కూడా ఇన్విజిలేటర్కి ఇచ్చేసి ఆ షీట్స్ అన్ని వచ్చేయాలి. ఆల్ ద ఎంట్రీస్ ఆఫ్ షీట్స్ అప్లైడ్ బై ద కన్వీనర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రఫ్ వర్క్ మస్ట్ బి ఫిల్డ్ కరెక్ట్లీ. ఇఫ్ ద క్యాండిడేట్ writes any irrelevant matters, symbols, religious marks, prayers or identification marks on any part of sheets used for rough work, it will lead to malpractice. ఓకేనా, మీరు మీ రఫ్ షీట్ పైన మీరు ఎలాంటి సస్పెక్టబుల్ రైటింగ్స్ కానీ, మతాలకు సంబంధించింది కానీ, లేదా ఇంకేదైనా సింబల్స్ కానీ, ఆన్సర్లు కానీ అలాంటివి రాసి పక్కన వాళ్ళకి ఇచ్చేలాగా మాల్ ప్రాక్టీసింగ్ పాల్పడితే మాత్రం, అంటే ఎలాంటి పరిస్థితులు వస్తే మాత్రం మాల్ ప్రాక్టీసింగ్ కింద బుక్ చేస్తాం అంటున్నారు అనమాట. రైట్. నెక్స్ట్ ద క్యాండిడేట్ విల్ నాట్ బి అలౌడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ వన్స్ టెస్ట్ కమెన్సెస్ ఆఫ్టర్ 9 AM. మార్నింగ్ 9 గంటల తర్వాత మిమ్మల్ని అయితే ఎగ్జామినేషన్ హాల్లోకి
పంపించడం జరగదు. ఆఫ్టర్నూన్ 3 PM తర్వాత ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ చేయడం జరగదు. అండ్ ఆల్సో విల్ నాట్ బి అలౌడ్ టు లీవ్ ద ఎగ్జామినేషన్ హాల్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా మిమ్మల్ని బయటకు పంపించడం జరగదు. మార్నింగ్ సెషన్ అయితే 12 తర్వాత పంపిస్తారు, ఆఫ్టర్నూన్ సెషన్ అయితే 6 తర్వాత పంపిస్తారు అనమాట. ద చెక్ ఇన్ ప్రొసీజర్ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్ ఇన్క్లూడ్స్ capturing of biometric data, right hand thumb impression and photograph. This procedure is mandatory to allow the candidates into the examination hall, and it will allow TS-EAPSET 2024 authorities to verify your identity and also to check impressions if any. ఓకేనా? సో క్రెడెన్షియల్స్ అన్ని కూడా చెక్ అయితేనే, వెరిఫై అయితేనే మిమ్మల్ని ఎగ్జామ్ రాయిస్తారని చెప్పాం కదా. ఈ క్రెడెన్షియల్స్ అనమాట. రైట్ హ్యాండ్ థంబ్ తీసుకుంటారంట. ఈసారి అయితే చెప్పాను కదా, బయోమెట్రిక్ సంబంధించి ఫేషియల్ రికగ్నిషన్ కూడా ఇంట్రొడ్యూస్ చేసే ఛాన్స్ అయితే ఉండేది. మరి అయితే ఇక్కడ ఏం చెప్పలేదు. ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అవాయిడ్ అప్లైయింగ్ ఎనీ ఎక్స్టర్నల్ డిజైన్స్, ప్యాటర్న్స్ లైక్ మెహందీ, టాటూస్, ఇంక్ ఎట్సెట్రా. సో మీ రైట్ హ్యాండ్ థంబ్ ఉంది కదా, సో దీనికి ఇక్కడ ఇంప్రెషన్ తీసుకుంటారు వెరిఫై చేయడం కోసం. సో టాటూస్ కానీ, మెహందీస్ కానీ ఎలాంటి డిజైన్స్ కూడా వేయద్దు, ఇంకో అలాంటివి అంటించుకోవద్దు అని చెప్తున్నారు. దేర్ హ్యాండ్స్ అండ్ కీప్ దేర్ హ్యాండ్స్ క్లీన్ అండ్ నీట్ ఫర్ బయోమెట్రిక్ పర్పస్. బయోమెట్రిక్ పర్పస్ కోసం మీ హ్యాండ్స్ క్లీన్ నీట్గా ఉండేలా చెక్ చేసుకోండి. ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ అనౌన్స్డ్ బై ద ఇన్విజిలేటర్ కేర్ఫుల్లీ. నో క్లారిఫికేషన్స్ ఆర్ డౌట్స్ రిలేటెడ్ టు ద క్వశ్చన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి ఎంటర్టైన్డ్. సో మీకు ఇన్విజిలేటర్ చెప్పే అన్ని కూడా ఫాలో చేయండి అన్నాడు. క్వశ్చన్స్ మాత్రం డౌట్ ఉంటే మీరు క్లియర్ చేసుకోవడానికి అలాంటిది అవకాశం లేదు. సార్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి, లేదా ఇది అర్థం కావట్లేదు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ క్వశ్చన్, అలాంటివి ఇన్విజిలేటర్ అయితే అడగకూడదు, అలాంటివి అటెండ్ చేయడం జరగదు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్, అడాప్షన్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ అండ్ ఎనీ యాక్ట్ ఆఫ్ impersonation at the time of test will be rendered the applicant liable for invalidation of his. సో ఇది ఏదైనా అన్ఫేర్ మీన్స్, మీరు పక్కన వాళ్ళతో మర్మరింగ్ చేస్తున్నా, మాట్లాడుతున్నా, ఇంకేదైనా సస్పెక్టబుల్ థింగ్స్ చేస్తున్నా సరే వాళ్ళది అన్ఫేర్ మీన్స్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. అండ్ రిజల్ట్ కూడా మీకు హోల్డ్లో పెట్టడం జరుగుతుంది, క్రిమినల్ యాక్షన్స్ కూడా చేయడం జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్ అండ్ అపియరెన్స్ ఎట్ ద టెస్ట్ డు నాట్ ఆటోమేటికల్లీ ఎంటైటిల్ ద క్యాండిడేట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఏ కాలేజ్. ఓకేనా? And the candidate is required to bring at least one valid original photo identification. Right? ఒక వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ తీసుకోరండి అంటున్నాడు. ఏమన్నాడు అవి? నాట్ ఫోటో కాపీడ్, నాట్ స్కాన్డ్ కాపీ. ఏం కావాలంటే యాక్సెప్టబుల్ ఫార్మ్స్ ఆఫ్ ఫోటో ఐడెంటిఫికేషన్, టైప్స్ ఆఫ్ లిమిటెడ్ టు కాలేజ్ ఐడి కార్డ్ లేదా ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి. సో మీకు అందరికి ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. ఓకేనా? సో ఎగ్జామినేషన్ హాల్ టికెట్ ఏం చేయాలి? హాల్ టికెట్ తీసుకెళ్ళాలి, అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళాలి, ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి. ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ SC ST స్టూడెంట్స్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ 4 మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, ద క్యాండిడేట్ షుడ్ ఆల్సో సైన్ ఆన్ ద హాల్ టికెట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ యాజ్ సైన్ ఇన్ ద ఫీల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లో ఏ విధంగా అయితే సైన్ చేశారో మీ హాల్ టికెట్ లో కూడా ఇన్విజిలేటర్ సమక్షంలో సైన్ చేయాల్సి ఉంటుంది. సేమ్ సైన్ ఉండాలి అక్కడ ఇక్కడ. హాల్ టికెట్స్ మస్ట్ బి ప్రిజర్వ్ టిల్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ టు ద కాలేజ్. మీ మళ్ళీ కౌన్సిలింగ్ జరిగి అడ్మిషన్ అయ్యేంత వరకు ఇది హాల్ టికెట్ జాగ్రత్తగా పెట్టుకోండి. నాట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ విల్ బి పెయిడ్ ఫర్ ద జర్నీ టు టేక్ ద టెస్ట్. మీకైతే టెస్ట్కి సంబంధించి వెళ్తున్నారు కాబట్టి ఛార్జీలు ఇవ్వడం జరగదు. ఓకేనా? ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, CBT టెస్ట్ అనమాట. సో చూసుకోండి, మీకు CBT టెస్ట్ ఎలా రాయాలో అవన్నీ తెలుసు కదా. ఓకేనా? ఎగ్జామ్ మనకి 180 minutes ఉంటుంది. ఇక మీకు ప్రొసీజర్ అవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ జనరల్గా ఏం చెప్పారు లొకేషన్స్ కూడా మీరు ఎక్కడెక్కడైతే ఎగ్జామినేషన్. ఓకే, మెయిన్లీ మీరు చూసుకోవాల్సింది ఇది. ఇక్కడ ఏదైతే సైన్ ఉందో మీది, ఈ సిగ్నేచరే సేమ్ మళ్ళీ మీరు అప్లికేషన్ ఫామ్లో కూడా ఇదే సిగ్నేచర్ పెట్టేదానికి ట్రై చేయాలి. ఓకేనా? రైట్. సో మీరు ఎగ్జామినేషన్ ఇన్విజిలేటర్ సమక్షంలో పెట్టాలంటున్నారు కదా, ఇది సైన్ ఆఫ్ ది ఇన్విజిలేటర్. ఇక్కడ ఇన్విజిలేటర్ పెడతారు టు బి సైన్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది ఇన్విజిలేటర్, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్. ఇక్కడ మీకు ఇక్కడ సిగ్నేచర్ చేయాలి. ఎలా చేయాలి? అప్లికేషన్ ఫామ్లో ఉన్నట్టుగానే ఇక్కడ సిగ్నేచర్ చేయాలి. ఇక్కడ ఉన్నది కూడా మీ సిగ్నేచరే. రైట్? ఇదే సిగ్నేచర్ ఇక్కడ చేయండి, ఇక్కడ చేసిన సిగ్నేచరే అప్లికేషన్లో చేయండి. సో ఫైనల్గా కన్క్లూజన్ వచ్చినట్లయితే ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేటప్పుడు మీరు తీసుకెళ్లాల్సింది ఏంటంటే మీ హాల్ టికెట్, మీ అప్లికేషన్ ఫామ్లో మీ సిగ్నేచరు ఇన్విజిలేటర్ సమక్షంలో చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లికేషన్ ఫామ్లో అంటించుకోవాలి. అండ్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ అయితే అప్లికేషన్ ఫామ్లో వేయాలి. అండ్ దెన్
మీ యొక్క ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్గా తీసుకెళ్ళండి. అండ్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా ఉంటే ఒకటి జేబులో పెట్టుకెళ్ళండి. అది నాట్ నెసెసరీ, బట్ ఐడి కార్డ్ మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళండి. అండ్ ఇంకొకటి, ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ మీ కేటగిరీ సర్టిఫికేట్ నెంబర్ వేయలేదో అప్లై చేసేటప్పుడు వాళ్ళు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ రఫ్ షీట్స్ తీసుకెళ్ళొద్దు. మళ్ళీ ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు హాల్ టికెట్ ఒకటి మీరు వెనక్కి తెచ్చుకోవాలి. అండ్ ఆధార్ కార్డు వెనక్కి తెచ్చుకోవాలి. మీరు ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకెళ్తే వెనక్కి తెచ్చుకోవాలి. మీరు అక్కడ ఇచ్చి రావాల్సింది ఏంటంటే రఫ్ చేసినటువంటి రఫ్ షీట్స్ ఇవ్వాలి. అండ్ అలాగే అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో అప్లికేషన్ ఫామ్ కూడా అక్కడ సబ్మిట్ చేసి రావాల్సి ఉంటుంది. సో ఇందులో ఏ తేడా వచ్చినా సరే మీరే దానికి పనిషబుల్ అవుతారు అన్నమాట. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలోకి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.